సార్ బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్, ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు, విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థల సేవల్లో తీవ్ర అంతరాయం. అంటే ఇది వాస్తవంగా సైబర్ అటాక్ కాదు. అంటే సైబర్ అటాక్ అని వేరు, ఇదొక బగ్. అంటే జరిగింది, నేను ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ టెక్నాలజీ, కానీ నాకు అర్థమైంది క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ దాన్ని వాళ్ళ దాంట్లో వచ్చినటువంటి ఒక సమస్య. అది మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్తో లింక్ అయి ఉంది కనుక ఒక అనేక రకాల మైక్రోసాఫ్ట్ సేవలు, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ కానీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అంటారు. సో ఆ విండోస్ క్రాష్ దెబ్బతిన్నది. ఇలా ఆ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి ఒక సైబర్ సెక్యూరిటీని లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ సృష్టించిన బీభత్సం ఇది. సో దాన్ని మీరు అన్నట్లు ప్రపంచమంతా ఇంపాక్ట్ అయింది. అది ఎందుకంటే నిన్న ఎర్లీ అవర్స్ 3:30కి జరిగింది. అందువల్ల ఆ టైంలో 24/7 ఆపరేషన్స్ ఉండే సెక్టార్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ముఖ్యంగా విమానయాన సంస్థలు. ఎందుకంటే అది సివిల్ ఏవియేషన్ 24 గంటలు నడుస్తుంటాయి కదా. సో మన ఇండియాలో కంపారిటివ్లీ తక్కువ, అమెరికాలో, ఆస్ట్రేలియాలో అయితే టీవీ కూడా దెబ్బతిన్నాయి. సో అందువల్ల మీకు మీడియా, టెలికమ్యూనికేషన్స్, పౌర విమానయాన రంగం, అలాగే మీకు ఇంక్లూడింగ్ హెల్త్ సర్వీసెస్, హాస్పిటల్స్ కూడా దెబ్బతిన్నాయి, స్టాక్ మార్కెట్స్ దెబ్బతిన్నాయి. దీనికి బ్యాంకింగ్ దెబ్బతింటే మన దగ్గర ఏటీఎం ఇండస్ట్రీ ఏవి దెబ్బతినలేదు. నేను సిస్టమ్స్ కూడా మన దగ్గర ఏమి కొంతమందికి మాత్రమే. సో మన దగ్గర అంటే అజూర్ క్లౌడ్తో లింక్ అయి ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా దెబ్బతింది. ఇప్పుడు మనం కూడా వాడతాం విండోస్, ఏం కాలే కదా. సో మనం వాడేదానికి ఏవి, ఇప్పుడు నా సిస్టమ్, నా వర్క్ నేను చేసుకున్నాను. నా ఇంట్లో 3 సిస్టమ్స్ ఉన్నాయి. 3 సిస్టంలో ఎక్కడా విండోస్ ప్రాబ్లం రాలే. విండోస్ లేటెస్ట్ వర్షనే ఉంది, కానీ ఎక్కడా ప్రాబ్లం రాలేదు. నా పని నేను ప్రశాంతంగా చేసుకున్నాను 3 సిస్టంలో కూడా. సో అందువల్ల అంతటా కాలేదు, కానీ ఎక్కడైతే ఆ లింక్ ఉన్నదో అక్కడ అయింది. ఇది బగ్, యాక్చువల్గా సైబర్ అటాక్ కాదు. అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మాత్రం రైజ్ చేస్తున్నాయి. ఏంటిది అంటే ఇంటర్నెట్ ఎకానమీకున్న ఫ్రెజిలిటీ అంటారు. అంటే ఇంటర్నెట్ లింక్ అయి ఉండి, ప్రపంచమంతా కనెక్టెడ్ అయి ఉండి, ఈ సాఫ్ట్వేర్లంతా ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్కు క్రౌడ్ సెక్యూరిటీ, క్రౌడ్ స్ట్రైక్ ఒక సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్, దీనికి ఇంటర్ కనెక్టెడ్. సైబర్ సెక్యూరిటీలు, యాంటీవైరస్లు, వీటికి ఏమో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ వాటికి డీప్ సిస్టమ్ యాక్సెస్ అంటారు. అంటే నీకు సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది, ఏమన్నా ఎక్కడన్నా లోపం ఉందా అని. దాని పని అది కదా. ఇప్పుడు ఆ రకమైన భద్రత కల్పించేటువంటి వ్యవస్థ కనుక డీప్ సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో క్లీన్ చేస్తే వారు ఏం చేస్తారు, నీ ఇంట్లో ప్రతి రూమ్కి వెళ్ళి ప్రతి మూల క్లీన్ చేస్తారు కదా. సో నీకు కిచెన్లు, బెడ్రూమ్లు, యాక్సెస్ టు ఎవ్రీథింగ్. కానీ సెక్యూరిటీ గార్డ్కి అంత యాక్సెస్ ఉండదు, మెయిన్ గేట్ యాక్సెస్ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ఏంటి, మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎవరైనా పోతున్నారా పోతలేరా అని చూస్తాడు. లేదు ఎవరైనా పోయినప్పుడే సెక్యూరిటీ గార్డ్ లోపలికి వస్తారు. లేదు ఒక స్విగ్గీ, జొమాటో వాళ్ళు వస్తారు, డోర్ బయటనే ఉంటారు. కానీ పని మనిషి ఉన్నారనుకోండి, ఇంట్లో ప్రతి ఇంచు ఆమె యాక్సెస్ ఉంటుంది. ఎందుకు, ఆమె చేయాల్సిన పని అది కదా, క్లీన్ చేయాలి కదా ఇల్లంతా. మీకు స్విగ్గీ, జొమాటోలో ఇంటి ముందు డెలివరీ చేసి వెళ్ళిపోతారు అమెజాన్ వాడు, కానీ ఈ పని ఆమె ఇంటి ముందు డెలివరీ చేసిపోయేటానికి ఏముండదు కదా. సో ఈ సామాన్యుడి భాషలో చెప్తున్నా నేను. సో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ ఎ డీప్ సిస్టమ్ యాక్సెస్. పని మనిషికి ఇంట్లో ప్రతి మూల యాక్సెస్ ఉంటేనే ఆమె క్లీన్ చేయగలుగుతుంది. స్విగ్గీ, జొమాటో డెలివరీ చేసిపోదు. అందువల్ల కూడా ఈ డ్యామేజ్ ఎక్కువైంది. సో దీని నుంచి మనకు అర్థం కావాల్సింది, ఈ ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ డిపెండెంట్ సాఫ్ట్వేర్లు, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వ్యవస్థ. ఇవాళ ప్రపంచ ఎకానమీ మొత్తం ఇంటర్నెట్ ఆధారిత ఎకానమీ. ఇది హైలీ కనెక్టెడ్, హైలీ డిపెండెంట్ అని ఈచ్ అదర్. దీనివల్ల ఏంటి పరిస్థితి రేపు, ఇవాళ ఓకే, రేపు ఇంకా ఏ రకమైన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు ఒక చిన్న ఒక సోషాలజీ పుస్తకంలో ఒకసారి ఒక ఆసక్తికర ఉదాహరణ చదివాను. అంటే ఎలా టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఏం జరుగుతుందని. ఒక ఊర్లో ఒక ఎడ్ల బండివాడు ఊరు నుంచి టౌన్కి వస్తున్నాడు. టౌన్కు మెల్లమెల్లగా వస్తున్నాడు. 2-3 గంటలు పడుతుంది టౌన్ చేరాలంటే ఊరు నుంచి. ఒక 1 అవర్ ప్రయాణం చేసినాక ఒక వెనకాలకి వెళ్ళి ఒక ట్రక్ వచ్చింది. ఓ ట్రక్ వచ్చుకుంటా, ట్రాక్టర్ వచ్చేటైనా వచ్చుకుంటా ఈ బండి చూశాడు. మళ్ళా పడే ఎడిపోతున్నావు అన్నాడు.
అంటే ఇట్లా టౌన్కి వెళ్తున్నాను, ఏగా బండి మీద పోతే ఎప్పుడు పోతాను తెల్లాడుతుంది దాని ఆ ట్రాక్టర్ ఎక్కువ అన్నాడు. సో ఆయన ఏం చేసిన బండి తోలేవాడికి బండప్ప చెప్పి ఆ మల్లన్న పటేలు, అరే నువ్వు తోలుకుంటా లారా ఊరికి టౌన్కు, నేను ఈ లోపల అన్నదో పోతా ట్రాక్టర్ ఎక్కి పని అంతా చేసుకుంటాను, వచ్చే వరకు మళ్ళీ రిటర్న్ వద్దాం అన్నాడు. అని మల్లన్న పటేల్ ఏం చేశాడు, బండి దిగిండు, ట్రాక్టర్ ఎక్కిండు. ట్రాక్టర్ పోతుంది, కొంత దూరం అయినాక ట్రాక్టర్ దెబ్బ చెడిపోయింది. ట్రాక్టర్ ఆగిపోయింది. ఈ మల్లన్న పటేల్ ట్రాక్టర్లో కూర్చున్నాడు. ఇంకో దారిలో బండి వెళ్ళిపోయింది. బండి టౌన్కి వెళ్ళిపోయింది. బండి టౌన్కి వెళ్ళిపోయినాక కూడా ఈ మల్లన్న పటేల్ రాడు. అంటే ఆ రోజుల్లో ఇంకా సెల్ ఫోన్ కూడా లేవు. ఏమైంది అంటే ఈ ట్రాక్టర్ చెడిపోతే ఏం చేయాలి, మల్లన్న పటేల్ ఆ ట్రాక్టర్ ఓనర్ నడుచుకుంటా టౌన్ దాకా పోయి ఓ మెకానిక్ని పట్టుకొచ్చుకొని ఆ ట్రాక్టర్ రిపేర్ చేయించుకొని మళ్ళీ ట్రాక్టర్ నడిపించుకొని వచ్చేవారు సాయంత్రం అయింది. ఈ లోపల బండివాడు టౌన్కి పోయి మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయింది. అంటే నీకు బండి ట్రాక్టర్లో ఏది ముందైంది, బండి ముందైంది. అంటే టెక్నాలజీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని చాలా కాలం క్రితం పుస్తకాలు చదివాను. ఇప్పుడు అది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న ఎకానమీలన్నీ దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్తో కనెక్ట్ లేకపోతే దెబ్బతినలే. ఇప్పుడు మీకు సిస్టమ్స్కు ఉన్న ఇంటర్ కనెక్టెడ్నెస్, ఇంటర్ డిపెండెన్స్. అందువల్ల దీనికి ఏంటి బ్యాకప్ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనేది దిస్ ఇస్ సంథింగ్ టు కోల్. అయితే ఇది చూసి టెక్నాలజీ నుంచి వెనక్కిపోదాం, ఇక మనము ఈ టెక్నాలజీ వద్ద అంటే దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అందువల్ల టెక్నాలజీ ముందుకు పోవాల్సిందే. టెక్నాలజీ ముందుకు పోతున్న క్రమంలో నీకు ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అనివార్యంగా వస్తాయి. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆల్టర్నేట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏం జరిగింది, విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్లు మాన్యువల్గా రాసిచ్చాను నేను ఊహించగలను. విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్లు మాన్యువల్గా రాసిచ్చారు, పెన్తో రాసిచ్చారు. సో వెంట్ బ్యాక్ టు పెన్ అంటే అర్థం ఏంటి, నువ్వు మౌజ్ వాడచ్చు ఇలా కానీ పెన్ను కూడా ఉండాలి. సో మౌజ్ ఒకటే కాదు, అవసరమైతే పెన్తో రాసుకోగలగాలి. సో మౌజ్ మీద నేను ఆధారపడతాను నడవది, పెన్నుతో కూడా రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ ఛాలెంజ్ ఓన్ అడ్వాంటేజ్. అందువల్ల దీనికి మరి బ్యాకప్ ఏంటి, ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగింది బగ్. అంటే ఒక సిస్టంలో జరిగిన లోపాన్ని దాన్ని సరి చేశారు. వితిన్ అవర్స్ సర్వే దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సమస్య ఏంటి అంటే అది టేక్స్ టైం, ఎందుకంటే ఒకదానికి లింక్ అయి ఉంటాయి కనుక. కానీ నా క్వశ్చన్ ఏంటంటే రేపు ఇట్ కెన్ బి హ్యాక్డ్ ఆల్సో కదా. సో హ్యాకింగ్ కూడా ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, అనెథికల్ హ్యాకింగ్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ సైబర్ అటాక్ అప్పుడేంటి, ఇప్పుడు ఇది సైబర్ అటాక్ కాదు ఫార్చునేట్లీ. ఇప్పుడు ఇలా టెర్రరిజం కూడా మారుతుంది. ఒకప్పుడు టెర్రరిజం అనే నార్కో టెర్రరిజం అని వచ్చింది, అంటే మత్తు పదార్థాలతో లింక్. ఇప్పుడు సైబర్ టెర్రరిజం వచ్చింది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగితే ట్విన్ టవర్స్ కూలిపోవడం మనం చూసాం. సో సిమిలర్ దాడి, టెర్రరిస్ట్ దాడి కనుక సైబర్ అటాక్ అయింది అనుకోండి, సైబర్ టెర్రరిజం అనుకోండి, అసలు వరల్డ్ ఎకానమీ కుదేలవుతుంది. మీకు కీలకం ఇప్పుడు బ్యాంకింగ్ రంగం ఉంది, చాలా కీలకమైన సాఫ్ట్వేర్ డేటా ఉంటుంది కదా. అలాగే మీకు నేర పరిశోధనా సంస్థలు ఉంటాయి, చాలా కీలకమైన డేటా ఉంటుంది. మరి ఈ డేటాకు ప్రాపర్ సెక్యూరిటీస్ ఉంటాయి, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్, డేటా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఉండదని కాదు. సో ఈ సైబర్ క్రైమ్స్, సైబర్ అటాక్స్, ఈ బగ్స్ ఎంత ప్రమాదకరమో అంతే ధీటుగా సైబర్ సెక్యూరిటీ స్ట్రక్చర్స్ కూడా, సిస్టమ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, డెవలప్ అవుతాం లేవు. అంటే ఇది కంటిన్యూస్. అంటే ప్రభుత్వాలు చట్టాలు పకడ్బందీ చేస్తుంటే చట్టాన్ని ఉల్లంఘించేవారు దాని లూపోల్స్ పట్టుకుంటూనే ఉంటారు. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఇట్స్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్ టుడే. యూ కెనాట్ రోల్ బ్యాక్, టెక్నాలజీ నుంచి వెనక్కిపోలేవు. కానీ అదే సమయంలో ఆల్టర్నేటివ్స్ ఏంటి, బ్యాకప్స్ ఏంటి, వర్స్ట్ కేస్ సినారియోలో ప్రొటెక్షన్ డేటాకి ఏంటి, డేటా సెక్యూరిటీ ఏంటి, అంటే వరల్డ్ ఎకానమీకి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఉన్న వల్నరబిలిటీ అంటారు. అంటే దిస్ ఇస్ గ్లోబల్ ఎకానమీకి ఉన్న వల్నరబిలిటీ. టెక్నాలజీ ఈ స్థాయిలో డెవలప్ అయ్యాక ఇట్ హాజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ హాజ్ అ డిసడ్వాంటేజ్. సో ఆ వల్నరబిలిటీస్ని ఎలా అడ్రస్ చేయాలన్నది దట్ ఇస్ ఎ బిగ్ టెక్నాలజికల్ క్వశ్చన్. సో దానికి ఇవాళ కాంపిటీషన్ మాత్రమే ఉంది. బిగ్ టెక్ కంపెనీస్ కాంపిటీషనే కాదు, దే షుడ్ బి కోఆపరేషన్ ఆల్సో, కొలాబరేషన్ ఆల్సో. ఎందుకంటే అల్టిమేట్గా దిస్ ఎన్ష్యూరింగ్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టెక్నాలజీ ఇది వెరీ కీలకం కదా. అది మైక్రోసాఫ్టా, గూగులా,
అది ఇష్యూ కాదు. ఇష్యూ ఈజ్ టెక్నాలజీ షుడ్ బి అన్ ఎనేబులర్. టెక్నాలజీ కెనాట్ బి ఏ హర్డిల్. టెక్నాలజీ డిస్ట్రాయర్గా ఉండకూడదు కనుక ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అంతే తప్ప బింబేలు ఎత్తిపోయి అమ్మో టెక్నాలజీ నుంచి యూ వాంట్ గో బ్యాక్, కంప్యూటర్ లేని కాలానికి పోతామంటే అది ప్రాక్టికల్గా అయ్యేది కాదు, జరిగేది కాదు, అది అవకాశం లేదు. సో వీ హ్యావ్ టు మూవ్ హెడ్. కానీ దానికి తగ్గట్టు సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏంటి, డేటా సెక్యూరిటీ ఏంటి, దానికి కావాల్సిన బ్యాకప్స్ ఏంటి, వీటికి మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎంఫసైజ్ అన్ దట్. ఓ పరిశ్రమ పెట్టేటప్పుడు పారిశ్రామికవేత్త పదార్థాలు కాలుష్యం కాకుండా ఏం చేయాలో కూడా ఆలోచించారు కదా. రెండు ఈక్వల్గా ఉండాలి. ఇంట్లో వంట వండేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. సో ఇట్ హ్యాస్ ఇస్ ఇన్బిల్ట్ మెకానిజమ్స్ కదా. అందువల్ల మీకు ఇది సిస్టమ్స్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటి, సో మైక్రోసాఫ్ట్ విండోస్ వాడేవారికి వెంటనే స్క్రీన్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని అన్నారు. దాని పేరు అది బ్లూ స్క్రీన్గా వచ్చి రీస్టార్ట్ అని వచ్చింది విండోస్. అది రీస్టార్ట్ ఎంతకు కాదు. సో అందువల్ల ఈ ప్రాబ్లము వచ్చినప్పుడు మన అడ్రస్ వెంటనే అవుతుంది, కానీ దాని డ్యామేజ్ ఎంత అని ఇట్ ఇస్ ఓన్లీ మిటిగేషన్, ప్రివెన్షన్ లేదు. దీనికి మిటిగేషన్ ప్రివెన్షన్ ఈ లోపల నువ్వు చేసే లోపల మళ్ళీ సమస్య వస్తుంది. ఎందుకంటే అంత కాంప్లెక్స్ టెక్నాలజీస్ కదా. మనమేమో రోజు రోజుకు విపరీతంగా టెక్నాలజీ పైన ఆధారపడుతున్నాం. ఇవాళ నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా నువ్వు లింక్ చేసేస్తున్నావు. అంటే నువ్వు కారులో పోతూ, ఎక్కడో రైల్లో పోతూ నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఆఫ్ చేయొచ్చు, నీ ఇంట్లో ఉన్న లైట్లు నువ్వు బెడ్ మీద పండుకొని ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు, నువ్వు స్విచ్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉండి నీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటినీ నువ్వు ఆఫ్ చేయొచ్చు. సో అంత టెక్నాలజీ డెవలప్ అయింది. అది కంఫర్ట్. కానీ అదే అంటే నువ్వు ఇంట్లో లైట్లు ఆఫ్ చేయకుండా మర్చిపోయి వచ్చావు, నువ్వు ఏం చేయాలి? సో ఆన్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు బయట నుంచి వస్తున్నావు, నువ్వు ఈ లోపల నీ ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇట్లా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది, అదొక పాజిటివ్ థింగ్. కానీ అదే సమయంలో వచ్చేటువంటి ఈ రకమైన ఛాలెంజెస్ ఉంటాయి. బట్ దట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ కదా.